శ్రీ చైతన్య ప్రిన్సిపల్ రవికాంత్ ని విధుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఇక విజయ్ కుమార్ నరమల్ల గురుదక్షిణ అధ్యక్షులు ఆర్ఫీసీఎల్ శ్రీ చైతన్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇష్టం వచ్చినట్టు కొట్టిన ప్రిన్సిపల్ రవికాంత్ ని తల్లిదండ్రులు ప్రశ్నించినందుకు గాను దిక్కున్న చోట చెప్పుకోండి అనే మాట అనుమానాలకు దారితీస్తుంది అని విజయ్ అన్నారు. అతని ధైర్యం వెనుక పోలీస్ విద్యా అధికారుల అండదండ ఉన్నట్లు కనిపిస్తుందని విజయ్ ఆరోపించారు. చాలా దారుణం ఇది. రామగుండం గోదావరికి సంబంధించి ఎఫ్సిఐ లోపల శ్రీ చైతన్య సిబిఎస్ఈ పాఠశాల ఏదైతుందో దాని ప్రిన్సిపాల్ రవికాంత్ 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని చితకబాదడం, అతని శరీరం అంతా కూడా గాయాలవడం చాలా బాధాకరం. మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కొట్టిందే కాకుండా తల్లిదండ్రులు వెళ్ళి ప్రశ్నించినందుకు గాను మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అతనికి ఉన్న ధైర్యం ఏంటో అర్థం కావట్లా. మరి పూర్తిగా విద్యా అధికారులందరూ ఇతని వీళ్ళ కంట్రోల్లో ఉన్నట్ట, ఈ శ్రీ చైతన్య కంట్రోల్లో ఉన్నట్ట, డిఓ గారు ఏం చేస్తున్నట్టు. ఇది మొదటిసారి కాదు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఏదో ఒక వివాదాల్లో చిక్కుంటూనే ఉంది. గతంలో తీసుకున్నట్లయితే అర్హత లేని గురులతో పాఠాలు బోధించడం కానీ ఆ విషయమై ప్రశ్నించడం జరిగింది. అట్లాగే చాలా సంఘటనలు జరిగాయి. ఎవరైతే ఈ విలేకరులు ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, వాటి గురించి ప్రశ్నించడానికి కాను శ్రీ చైతన్య యాజమాన్యం విలేకరుల పైన కూడా పోలీస్ కేసు పెట్టడం జరిగి పోలీస్ ద్వారా వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని బెదిరింపుల ధోరణి కూడా చేయడం జరిగింది. ఆ విలేకరుల పైన కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ఇక్కడే కాదు ఎన్టీపీసీలో తీసుకుని అనుమతి లేకుండా నడుస్తున్నట్టు కూడా వార్తాకథనాలు మా విలేకరుల సోదరులు రావడం జరిగింది. ఇవన్నీ మరి ఈ విద్యాధికారులు గమనిస్తున్నట్ట, గమనించినట్ట, లేదంటే వీళ్ళకి సంబంధించిన అండర్స్టాండింగ్ లోపాకాయ ఒప్పందం జరిగిందా ఏం అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఆ శ్రీ చైతన్య యాజమాన్యంపై, ఆ ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఆ ప్రిన్సిపాల్ని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి నేను విజయ్ కుమార్ నర్మల్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు.